స్త్రీలేమో పిండి పిసుకుతున్నారట, పిల్లలేమో పుల్లలాడుతున్నారట. పెద్దోళ్ళు ఆ పుల్లలు తెచ్చిన పుల్లలు ఏం చేస్తున్నారట? రాజు పెడుతున్నారట, అతికెడుతున్నారట. మంటలు వేసారండి వీళ్ళు కూడా, వేసారు. దేవుని స్తోత్ర. చాలామంది ఇలాగే చేస్తారు. ఏమండి 3 రోజులు ఉపవాసాలు చేద్దాం, 3 రోజులు ప్రార్థన చేద్దాం, 3 రోజులు మా గ్రామంలో పేకాడుతోనూ, తాగుడుతోనూ, తిరుగులతోనూ, వ్యభిచారంతోనూ, కోడిపందాలతోనూ, పేకాడుతోనూ గవర్నమెంటే సెలవుడిగా తిరగండిరా అని ఆర్డర్ ఇస్తుందండి. మా ఊళ్ళో జనం నశించిపోకుండా ఉండడం 3 రోజులు ప్రార్థన చేద్దామన్న వాళ్ళు ఎవరు ఉండరు. పోతారండి వాళ్ళు కూడా. కొందరైతే గర్వంగా చెప్పుకుంటారు, మా పిల్లలు ఎక్కడికి వెళ్తారు? పేకాడికి వెళ్తారండి మా పిల్లలు పండుగ 3 రోజులుని. సిగ్గు లేకపోతే సరే క్రైస్తవురాలే ఉండి కూడా 3 రోజులు మా వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? ఇట్టారు సరిగా తాగడానికి వెళ్తారండి, తర్వాత ఆగరండి. క్రైస్తవురాలు కాదు నువ్వు. ఉపవాస ప్రార్థనలు విడిచిపెట్టి, సంపూర్ణ ప్రార్థన విడిచిపెట్టి, విశ్రాంతిని విడిచిపెట్టి ఎక్కడెక్కడికో తిరుగుతావు పిండి పిసకడానికి, పప్పలు వండుకోవడానికి. నువ్వు క్రైస్తవురాలు అనుకోవడానికి సిగ్గు. రోత జీవితం